ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు. దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించుతూ ఉన్నందుకే వందనాలు నాయన. వారి పక్షంగా మీరు చేసే మేలుకై, మీ కృపకై, మీ ఆశీర్వాదానికై నేను సన్నుతిస్తూ ఈ దినాన నీ వాక్యం ద్వారా మరొకసారి మా బిడ్డలను అయా విశ్వాసములోను అయా ఇదిగో దీవించి వృద్ధి చేసి ప్రార్థన ఆత్మతో నింపి నీ రాకడకు సిద్ధపడే అయాటి వరుసలు ఉండే బిడ్డలుగా అనుగ్రహించి మహిమను పొందమని సమస్త ఆశీర్వాదాలకు పాత్రుడు అయిన యేసు నామములో ఈ స్తుతి యాగాన్ని మీకు అర్పించి విజ్ఞాపన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమందు మరి యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడిచ్చి ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతాల పుస్తకాన్ని మనం చూసినట్లయితే చాలామంది మరి పుస్తకాన్ని ఎంతమంది చదివారో నాకు తెలియదు. మొదటి అధ్యాయం నుండి మరి దాదాపు 7 అధ్యాయాల వరకు 6-7 అధ్యాయాల వరకు ఇంకా ముందుకు కూడా ఉంటాయి. అన్నీ కూడా 8వ అధ్యాయం వరకు కూడా ఉంది. ఎక్కువగా పేర్లు కనపడతా ఉంటాయి. 9వ అధ్యాయంలో ఉంది, 10వ అధ్యాయం వరకు కూడా అన్ని పేర్లు. కొన్ని పేర్లు అయితే నోరు కూడా తిరగవు. అలాంటి పేర్లు ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తాం. అందుకని చాలామంది ఈ దినవృత్తాంతాల దగ్గరికి వచ్చి ఈ మొదటి అధ్యాయం ప్రారంభించి ఆ పేర్లు నోరు వెనక ఆగిపోయేవాళ్ళు ఉండొచ్చు, లేదా దాన్ని జంపు చేసి వేరే అధ్యాయాల్లోకి వెళ్ళి చదివే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో మన ఆశీర్వాదం కొరకు దాన్ని పొందుపరిచాడు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు దాన్ని చదవగలుగుతాం, ధ్యానించగలుగుతాం. అలా నేను ఈ పుస్తకాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు ధ్యానం చేశాను. మరి ఈ సంవత్సరం మరి ఒక్కసారి ఈ దినవృత్తాంతాలు ధ్యానిస్తూ ఉండగా మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్న ఆ పేర్లులో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల నుండి కొన్ని అనుభవాలను దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కొన్ని అనుభవాలు. ఒకటి మొదటి అధ్యాయం 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం 19వ వచనం. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడిన గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఇక్కడ పెలెగు అనే వ్యక్తి అతను పుట్టినప్పుడు ఏమైందంట, భూమి విభాగింపబడెను అని వ్రాయబడింది, విభజించబడింది. బహుశా మరి దాని యొక్క విశ్లేషణ మనకి బైబిల్లో కనపట్టలేదు. కానీ ఎందుకు విభాగింపబడింది అంటే, ఒకవేళ ఆ భూకంపం వచ్చి నెరలు విడిచిందా భూమి, లేదా ఏమైనా యుద్ధం జరిగి ఆ గెలిచిన రాజు ఓడిన రాజు బట్టి వారి యొక్క భాగాలను పంచుకున్నారా, లేకపోతే ఎవరైనా వ్యక్తులు తనకున్న ఏది పెలెగు యొక్క తండ్రి తనకున్న భూమి ఒకవేళ ఏరే వాళ్ళు తీసుకొని ఏమైనా సరిహద్దు ఏర్పాటు చేశారా, ఏ విధంగా జరిగిందో తెలియదు. కానీ అక్కడ ఆ భూమి విభజించటాన్ని బట్టి ఆ వ్యక్తికి ఆ పేరు పెట్టాడు అని వ్రాయబడింది. మరి ఆ భూమి విభజించబడటానికి ఆ వ్యక్తి కారకుడు కాదు. అయినప్పటికీ కూడా మరి జరిగిన సంఘటన బట్టి తండ్రి అక్కడ పేరు పెట్టినట్లుగా మనం ఈ యొక్క మొదటి అధ్యాయం 19వ వచనములో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయం 3వ వచనములో చూస్తే యోదా కుమారులు ఏరు, ఓనాను, షేల ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యోదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఆ వ్యక్తి, ఆయన పేరు ఏరు. ఈ ఏరు అనే వ్యక్తి చనిపోయాడు అని వ్రాయబడింది. అతడు చనిపోవటానికి కారణం ఏంటంటే, అతడు దేవుని దృష్టిలో చెడ్డవాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఆ వ్యక్తిని మరణానికి అప్పగించాడు. చూడండి, మొదటి అధ్యాయంలో చదువుకున్న వ్యక్తిని బట్టి అతడు పుట్టుక మరి అతడు పుట్టిన సమయంలో ఆ భూమి విభజించబడటాన్ని బట్టి ఆ పేరు పెట్టేశారు. కానీ ఇక్కడ ముందుగానే పేరు పెట్టబడింది ఏరుకి.
కానీ అతడు ఎదిగిన తర్వాత దేవుని దృష్టిలో చెడ్డవాడు. అంటే తండ్రి యొక్క పెంపకాన్ని బట్టా, లేదా తల్లి యొక్క పెంపకాన్ని బట్టా, లేదా ఒకవేళ తానే అలా నడిచాడా తెలియదు, కానీ అతడు చెడ్డవాడిగా జీవించాడు. ఈ చెడ్డ జీవితాన్ని బట్టి అతడు ఏమయ్యాడు? దేవుని దృష్టిలో మరణానికి పాత్రుడయ్యాడు. కనుక మనం ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు మనం నేర్చుకునేది, మొదటి వ్యక్తిని చూసినప్పుడు ఏం కనపడుతుందంటే, మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకి అన్వయిస్తూ ఉంటారు. అలాగే రెండవదిగా మరి మన యొక్క క్రియలే మన యొక్క జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది అనేది ఈ యొక్క ఏరు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మరలా 2వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని చూస్తే, కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీలను శ్రమ పెట్టెను. అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆకాను శపితమైన దానిలో నుండి ఆ విధంగా తీసుకోవటం ద్వారా అతడు ఏం పొందుకున్నాడంటే శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆయన శాపాన్ని పొందుకోవటమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా శ్రమ పడటానికి కారకుడయ్యాడు. ఒక్కోసారి మనం చేసే పాపం మన కుటుంబానికి కూడా శాపాన్ని తీసుకొస్తుంది, అలాగే మన ప్రజల మీద కూడా శాపాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు వారు ఏం చేశారు? దాడి చేసి మన భారతీయులను చంపారు. ఈ చంపటం ద్వారా వాళ్ళు చేసిన ఆ చెడ్డ పని ద్వారా ఇప్పుడు ఏమైంది? పాకిస్తాన్లో మరి చాలా ఘోరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. అలా కొంతమంది చనిపోయారు. వారు చనిపోవటానికి కానీ అక్కడ మరి నీరు వెళ్ళకుండా మన దేశం ఆపేసింది. దానికి అన్నిటికి కారణం వాళ్ళు చేసిన చెడ్డ పనిని బట్టి. ఒకవేళ ఆ పని వాళ్ళు చేయకపోతే ఈ యుద్ధం జరిగేది కాదు, అలాగే కంటిన్యూగా అలాగే ఉండేది. ఆ యొక్క ఏదేదైతే నిబంధనలు చేసుకున్నారో దాని ప్రకారము జీవించేవాళ్ళు 2 దేశాలు కూడా. కనుక ఇక్కడ కూడా అదే జరిగింది. ఆకాను ఏం చేశాడు? శపితమైనది తీసుకోవటం ద్వారా ఆశించి ఇశ్రాయేల్ అందరూ కూడా శ్రమ పడటానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత అతడు కూడా మరణించినట్లుగా రాయబడుతున్నది. కాబట్టి మన యొక్క పాపం లేదా మనం చేసే పనులు మన కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తున్నాయేమో అది మనం పరీక్షించుకోవాలి ఈ దినవృత్తాంతాలు చదివేటప్పుడు. 4వదిగా మనం చూస్తే 4వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఇక్కడ ఎబ్బేజు అనే వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఈ ఎబ్బేజు ఏం చేశాడంట? అతడు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా రాయబడింది. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎబ్బేజు అనగా వేదన. ఆయన పుట్టగానే తల్లి వేదనతో కన్నది కాబట్టి ఆ పేరు పెట్టేసింది. అతడి వల్ల నేను శ్రమ పడ్డానని. అంటే అతడికి శ్రమ లేదు కానీ తల్లి శ్రమ పడింది. మరి అందరూ కూడా వేదనతోనే కంటారు, కానీ మరి ఆ కుమారుడికి ఆ తల్లి ఆ పేరు పెట్టింది. అందుకనే మరి ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఎక్తాలు చేసి ఉండొచ్చు. వారి యొక్క సహోదరులు కూడా ఆయన ఘనత లేదంట. వారు కూడా హేళన చేశారా, అపహసించారా. అయితే ఆయన ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని ఆశీర్వదించడం ద్వారా అతడు తర్వాత వారి యొక్క సహోదరుల మధ్య గనుడుగా ఎంచబడెను అని వ్రాయబడింది. సో ఈ దినవృత్తాంతాల పుస్తకంలో మొదటి వ్యక్తి పెలేగు అనే వ్యక్తి ద్వారా మన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి పరిస్థితులు మన మీదకి వస్తూ ఉంటాయి. రెండవదిగా ఈ యొక్క ఏరు అనే వ్యక్తి ద్వారా మరి మన ఎదిగిన తర్వాత మన యొక్క చెడే మనకి మరణాన్ని తీసుకుని వస్తుంది అని వ్రాయబడుతుంది. మూడవదిగా ఆకాను అతడు ఆశించి చెడు చేయటం ద్వారా అతడు మరణించడమే కాదు తన ప్రజలకు కూడా శ్రమ కలగజేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా అంతే. మనం చేసిన చెడు జీవితం ద్వారా మన మరణానికి అప్పగించడం పట్టమే కాక మన కుటుంబానికి కూడా శాపాన్ని అపకీర్తిని తెస్తూ ఉన్నామేమో. నాలుగవదిగా ఎబ్బేజు ఆయన ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడి ఘనుడిగా ఎంచబడ్డాడు. సో ఈ నలుగురు జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఎబ్బేజు ఎలాగైతే ఘనత పొందాడో నీవు నేను అలాంటి ఘనతను తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానించేటప్పుడు ప్రతిదీ కూడా దేవుడు
మనకేదో పాఠం నేర్పిస్తాడు. ఈ దినవృత్తాంతాల్లో ఈ నలుగురు, ఇంకా కొంతమంది ఉన్నారు, వచ్చే వారం చూద్దాం. కనుక ఈ నలుగురు వ్యక్తులను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన మా బిడ్డలందరినీ మీరు దీవించండి, నీ కృపతో నింపండి, నీ రాకడకు ఆయత్తపరచండి, వారి ప్రతి లేమిని కలిమిగా మార్చండి, అనారోగ్య పరిస్థితులను ఆరోగ్యంతో నింపండి అయ్యా. వారి ప్రతి కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. అన్ని విషయాల్లో వారి ఆత్మ ఉద్దేలుచున్న కొలది ఉద్దేల చేయండి. మీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియక దేవుని సన్నిధి తోడైండి దీవించును గాక, ఆమేన్. అందరికి వందనాలు. మీకు గాడ్ బ్లెస్. ఇచ్చి ఆటలు పెడతాడేమోనని